హలో అండి. ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో. కానీ లేట్ అవుతున్నాయి వీడియోస్, ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి కానీ లేట్గా అప్లోడ్ చేస్తున్నాయి. ఏమీ అనుకోవద్దు, చేస్తాను ఒక్కొక్కటిగా మెల్లగా. ఇంకా మా అమ్మవారు ఎలా ఉందో చూసేద్దురు రండి, వచ్చేసేయండి. ఇంకా నాకైతే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ 10:30 వరకు పూజ చేసుకోవాలి అనుకున్నా, కానీ నాకు అవ్వలేదండి. కిచెన్లో ఇక్కడ అమ్మవారిని అలంకరించుకోవడం అవ్వలేదు. ఇంక మార్నింగ్ 4:00 లేసాను. లేసి కూడా బయట ఊడ్చి ముగ్గు పెట్టేసుకొని, ముగ్గు తీసింది 11, పూజ అయిపోయిన తర్వాత 11:15కి తీసాను. కానీ ముగ్గు చెదిరిపోయినట్టుంది, అందుకే చూడండి. మార్నింగ్ 4కి వేసాను. ఇంక ఇంట్లో క్లీన్ చేసుకోవడము, వంట చేయడం, ప్రసాదాలు చేయడము, ఇంకా తర్వాత అమ్మవారిని అలంకరించుకోవడం, అట్లా అస్సలు వీడియో తీసుకోవడానికి నాకు టైం సరిపోలేదు. ఇంకా పూజకైతే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఆ పూజ రోజు అయితే మా హస్బెండ్ బయటికి వెళ్ళిండే, పూజ టయానికి వచ్చిండు. వచ్చినావు కదా ఎట్లయినా పూజలో ఇద్దరం కూర్చుందామని ఫస్ట్ టైం మా హస్బెండ్ నేను మా పూజలో కూర్చొని అయితే పూజ చేసుకున్నాము ఈ ఇయరు. నా పెళ్ళైనప్పటి నుంచి మా అత్తమ్మ మా మా ఇంటి దగ్గర చేసుకుంటాం కానీ ఎప్పుడూ ఉండలేదు. ఈ ఫస్ట్ టైం ఈసారి అయితే ఉన్నారు. ఇంకా పూజ అయితే మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాను. తర్వాత వీడియో మంచిగా తీద్దాం అనుకున్నాం, టైం అస్సలు లేదండి. ఇంకా ప్రసాదాలు ఏమేమి చేశానంటే పులిహోర, దద్దోజనం, పరమన్నం, శనగలు, వడ, రవ్వ లడ్డు చేశాను. 9 అనుకున్నాను కానీ వీలు అవ్వలేదండి. ఇంకా టైం అక్కడికే లేట్ అయిపోతుందని ఇంకా 6 చేసి దేవుడికి పెట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా నాదైతే 11:15కే అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత 5 మెంబర్స్కి వాయనం ఇచ్చేసి నేను కూడా నా ఫ్రెండ్ నువ్వు కూడా వాయనం తీసుకుందువు అని అంటే నేను అక్కడికి వెళ్ళి అక్కడ వాయనం తీసుకొని వెళ్ళేపాటికైతే మా ఫ్రెండు అమ్మవారి దగ్గర కూర్చొని సాంగ్ పాడుతుంది. బాగా నచ్చిందండి నాకైతే, భలే బాగా అనిపించింది. మళ్ళీ నా దగ్గరికి వాయనానికి వచ్చినప్పుడు మీ ఇంట్లో పాడావు కదా, ఇక్కడ కూడా ఒక సాంగ్ పాడు అని అంటే ఫ్రెండ్ వాళ్ళిద్దరు కలిసి ఒకటి పాడారు, ఒకటి పాడింది, బాగా పాడింది. ఒకటి షార్ట్ వీడియోలో కూడా పెట్టాను చూడండి. ఇంకా సాంగ్ పాడిన తర్వాత వాయనం తీసుకొని ఇంకా వేరే తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి అయితే వాయనానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా మన దగ్గరికి కూడా ఇంకా వాయనానికి వస్తారు కదా, ఇంకా వాళ్ళకు కూడా వాయనం ఇచ్చేసి అట్లా కొన్ని మిస్ అయి ఉంటాయి నాకు. కొన్ని అయితే వీడియోస్ తీసినవి అప్లోడ్ చేస్తున్నా. ఇంకా వీడియోకి అయితే ఎక్కువగా లేవు, అందుకే ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అమ్మవారు అయితే ఇలా అలంకరించాను. ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మా హస్బెండ్కి బాగా ఇదైతే మా హస్బెండ్కి బాగా ఇష్టమైంది. ఎందుకంటే కాలు మొక్కడం అంటే మొక్కించుకోవడం అంటే చాలా ఇష్టం కదా. ఇంకా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా మొక్కించుకున్న తర్వాత ఫొటోస్ అట్లా దిగేసాము. దిగిన తర్వాత మేము కూడా ఫాస్టింగ్ వదిలేసాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అబ్బా అమ్మవారు ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. బాయ్.